పత్రిక 11వ అధ్యాయం వచనం చెప్పు చదువు. అది అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నారు. మృతి నొందియు విశ్వాసము ద్వారా మాటలాడుచున్నారు. తర్వాత 13వ వచనం చివరి భాగానికి రండి. భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటంటే 3 మాటలు చెప్తాను. ఇందాక ఆల్రెడీ చెప్పాను 2. మొదటిది ఏంటి? బ్రతికొండగా మాదిరిగా బతకటం. చచ్చిపోయేటప్పుడు విశ్వాసంతో చచ్చిపోవడం. చనిపోయిన తర్వాత మాట్లాడటం. ఈ 3 ఎవరి జీవితంలో జరుగుతాయో వారి జీవితం సక్సెస్ఫుల్. ఈ 3 ఎవరికి జరగవో వారి జీవితం ఫెయిల్యూర్. ఈ మాటలు మన మనసులో పెట్టుకుందాం. చెప్తారా? మొదటి మాట, బ్రతికొండగా మాదిరిగా బతకడం. మాదిరిగా అంటే నాకులాగా మాట్లాడాలి అని ఇతరులకు అనిపించాలి, నాకులాగా బ్రతకాలి అని అవతల వాళ్ళకి అనిపించాలి, నేను చేసినట్టు చేయాలి అని ఇతరులకు అనిపించాలి. అది బ్రతికొండగా మాదిరిగా ఉండటం అంటే మంచి విషయాలలో ఆ మాదిరిని అవతల వాళ్ళకి నేర్పగలగాలి. అది మొదటిది. 2, చనిపోయేటప్పుడు విశ్వాసంతో చనిపోవాలి. విశ్వాసంతో అంటే ఒక ఆయన శెట్టి గారు చచ్చిపోతా అందరిని పిలిచాడంట. రెండ్రా అని భార్య పిల్లలు అందరూ వచ్చారు. వచ్చి దగ్గర నిలబడ్డాక, అరే అందరూ వచ్చారా అంటే వచ్చాను డాడీ అంటే, అరే మరి గల్లాపెట్టి దగ్గర ఎవరున్నారా అన్నాడు. చచ్చిపోయేటప్పుడు కూడా దేని గురించి ఆలోచిస్తున్నాడు? గల్లాపెట్టి. అదే అంటే అది ఎందులో విశ్వాసం లేదు. అమ్మ చనిపోయేటప్పుడు అన్న ఆఖరి మాట చెప్పన, అప్పుడు గుడివాడ మీటింగ్కి బయలుదేరితే నన్ను పిలిచింది. ఇప్పుడు రమ ఉంది ఇక్కడ, ఆ విజయాన్ని కూడా రమ్మని పిలిచింది. ఇద్దరం వెళ్ళిన తర్వాత మీకు చాలా వందనాలు అంది. ఇదేంటమ్మా మాకు వందనాలు చెప్తున్నావు అని అంటే, అదే ఇక నా టైం అయిపోయింది నేను వెళ్తున్నాను అంది. ఎందుకు అలాగ అంటున్నావు అని అంటే, బాలేదు నాకు, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీకు 2 సలహాలు ఇస్తున్నాను, సేవ జాగ్రత్త, సంఘం జాగ్రత్త అని అన్నారు. తర్వాత మాట, నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ తల్లి కదా ఆగలేక చెప్తున్నాను అన్నారు. మళ్ళీ సేవ జాగ్రత్త, సంఘం జాగ్రత్త అంతే, ఇంకేం చెప్పలేదు. విశ్వాసం అంటే అది. చచ్చిపోయేటప్పుడు నువ్వు పలికే ఆఖరి మాటలు. చచ్చిపోకముందు పతికే మాటలు, అమ్మో ఎవడో వస్తున్నాడు, మీద కూర్చుంటున్నాడు, పీక నొక్కేస్తున్నాడు, మీద పడి రక్కుతున్నాడు, తుల్లిపడి లేస్తున్నాడు అంటే అది విశ్వాసాలు అట్లా ఉండరు. అది విశ్వాసపు మరణం కాదది. విశ్వాసంతో చచ్చిపోయేవాళ్ళు ఆ మాట చెప్పగలుగుతారు. మంచి పోరాటము పోరాడితని, నా పరుగు అడముట్టించితని, విశ్వాసమును కాపాడుకుంటే. విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే విశ్వాసంతో చచ్చిపోగలడు. అతనే చచ్చిపోయిన తర్వాత కూడా అదే విశ్వాసంతో మాట్లాడగలడు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఈ 3 కలిగి ఉండాలి. మాదిరిగా బతకటం ప్రాణంతో ఉన్నప్పుడు, విశ్వాసంతో చనిపోవడం చనిపోయే సమయంలో, చచ్చిపోయిన తర్వాత మన జీవితం మిగిలిన వారితో మాట్లాడటం. ఇదే జరగాలనేది మనం కోరుకోవాలి. ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు. అప్పుడప్పుడు నేను చెబుతుంటా కదా,
మనుషులకు దేవుడు తెలియకుండా ఉంచినవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో 2 ప్రాముఖ్యమైన దినాలు. ఒకటి మన పోకడ దినం, 2 ఆయన రాకడ దినం. ఎందుకు చెప్పలేదు ఆ 2? ఎందుకు చెప్పలేదు? మన పోకడ దినం గనక చెబితే దానికంటే ముందే పోతాం, అందుకు చెప్పలే. ఆయన రాకడ దినం కనుక చెబితే ఆ రోజు దాకా ఇష్టం వచ్చినట్టు బతికి ఆ రోజు గబా బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది సిద్ధంగా ఉంటాం. ఈ 2 ఆయనకి ఇష్టం లేదు, అందుకు ఈ 2 చెప్పలేదు. అంతే కదా. ఇప్పుడు మీరు మే నెల 1వ తారీఖు చచ్చిపోతారు అని కనుక మీకు అనౌన్స్మెంట్ వస్తే తప్పకుండా ఏప్రిల్ 30 బాప్తీసం అడుగుతారు. అందుకే దేవుడు, లేదా ప్రభు వస్తాడంటే ఆ రోజు బాప్తీసం అడుగుతారు. ఒకవేళ మే నెల 1వ తారీఖు చచ్చిపోతారంటే ఏప్రిల్ 1కే రావచ్చు, ఎందుకంటే ఈ రోజు నుంచి ఏమి ఎక్కదిక. అందుకే 2 రోజులు చెప్పడు ప్రభు. కాబట్టి సోదరులారా, సోదరీలారా, మనం ప్రతిరోజు ఆఖరి దినం అన్నట్లుగా బ్రతకాలి. అందుకే చార్లెస్ స్పర్జన్ శిలువ మీద ప్రభువు పలికిన మాట, 7వ మాట ఏంటది? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాట గురించి చెబుతూ ఆయన అన్నది ఏంటంటే, ఈ మాట, ఇది నిజానికి ఎవరన్నారు ఆ మాట? ఒరిజినల్గా దావీదు అన్నాడు. దావీదన్న మాటని యేసు ప్రభు వారు ఎత్తి శిలువ మీద పలికాడు. దావీదు కూడా మాట అన్నాడు, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని. మీరు తర్వాత చదువుకోండి, కీర్తనలు 16లో ఉంటుంది. విశ్వాసి ప్రతిరోజు రాత్రి ఈ మాట పలికి పడుకోవాలట. ఏ మాట? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే మనం పండుకున్నాక తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్కి ఛార్జింగ్ ఇస్తున్నాము, బ్యాలెన్స్ వేస్తున్నాము. జీవితానికి ఏం ఛార్జింగ్ పెడుతున్నారు చెప్పండి? బతికుంటాకి ఏమి లేదు, పండుకుంటున్నాం. పండుకున్న తర్వాత గుండె కొట్టుకోవచ్చు, ఆగిపోవచ్చు, గ్యారంటీ ఏం లేదు దానికి. ఎవరైనా గ్యారంటీతో ఉంటే చెప్పండి, మేము కూడా తీసుకుంటాం గ్యారంటీ. గ్యారంటీ లేదు దానికి. అందుకని ప్రతిరోజు ఆయనకు అప్పగించాలి. జీవితం ఆయన ఇచ్చిన వరం, దాన్ని ప్రభు కొరకు వాడాలి. మంచిది. ఈ సమయంలో నేను వాక్యం చెప్పడం లేదు, కానీ వాక్యాన్ని 2 మాటలు చదివిన తర్వాత అమ్మ జీవితం ద్వారా ప్రోత్సాహం పొందిన సహోదరులు ఒక 5గురు, వారు అనుభవాలు అనగా వాళ్ళు నేర్చుకున్న విషయాలు క్లుప్తంగా ఒక్కొక్కరు ఒక్కొక్క 5 నిమిషాల వ్యవధి లోపుగా పంచుకుంటారు, ఒకరి తర్వాత ఒకరు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. 7వ వచనం 17వ వచనం 2 కూడా నాయకుల పట్ల విశ్వాసులు, పరిశుద్ధులు కలిగి ఉండవలసిన వైఖరిని గురించి హెబ్రీ గ్రంథకర్త రాశాడు. అయితే 7వ వచనానికి 17వ వచనానికి ఉన్న తేడా ఏంటంటే, 7వ వచనం అది చనిపోయిన వారి గురించి, మరణించిన వారి గురించి. 17వ వచనం బ్రతికి ఉన్న నాయకుల గురించి. 7వ వచనంలో ఏమన్నాడు? ఇప్పుడు కలిసి చదువుదాం రండి, అర్థమవుతుంది.
మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని అంటే వాళ్ళు ఒకవేళ దాటి వెళ్ళిపోయారు, కానీ మీరేం చేయండి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జ్ఞాపకం అనేది సంవత్సరానికి ఒకసారే కాదు, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునేదాన్ని సంవత్సరికం అంటారు. అది సంవత్సరికం కాదు. వాక్యం బోధించేవారిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి మనం. అందుకనే 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన మాట అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. సాక్షి సమూహం మేఘములాగా ఉంది. వీళ్ళందరూ ఎవరు? దాటిపోయిన వాళ్ళు. ఈ దాటిపోయిన వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయండి, జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును, వారి ప్రవర్తన ఫలమును ఏముంది అక్కడ? అంకేసి ఉంటుంది చూడండి. వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని, అంటే వాళ్ళు ముగింపు దాకా ఎలా నడుచుకున్నారో అది మీరు తలంచుకోండి. శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించండి. అంటే ఇందులో ఎన్ని బాధ్యతలు ఉన్నాయో చెప్పండి. ముందేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏం చేయాలి? తలంచుకోవాలి. మూడోది ఏం చేయాలి? అనుసరించాలి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వారిని గురించి, వారితో ఉన్న అనుభవాలు, వారి జీవిత విధానం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏం తలంచుకోవాలి? వారు అంతము వరకు ఏ రీతిగా నడుచుకున్నారో అది తలంచుకోవాలి. మూడవదిగా వారి విశ్వాసమును అనుసరించాలి. అదే ప్రియులారా, ఇది మనం చేయాలి. చనిపోయిన వారి గురించి, నాయకుల గురించి 13వ అధ్యాయం 17వ వచనంలో బతికి ఉన్న నాయకుల విషయంలో ఎట్లా ఉండాలి? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. కాబట్టి ఆనందంతో చేసేటట్లు వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. అంటే వాళ్ళు కాస్తున్నారు, మాట వినండి, లోబడండి. రెండే బతుకున్న వాళ్ళకి. ఒబే దెమ్ అండ్ లిజన్ టు దెమ్. మాట వినండి, లోబడండి బతుకున్న వాళ్ళకి. విచిత్రం ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత చాలా చెబుతారు, బతికొండగా చాలా చెప్పలేరు. అందుకే ఒక పాస్టర్ గారు చనిపోతే ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళిన సంఘస్థులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు ఆయన వాక్యం చెబుతుంటే గుండెలు కరిగిపోయినట్టు ఉండేది. అసలు ఆయన నవ్వు ఎంత బాగుండేదో, అసలు ఆయన ఎంత ప్రేమ కలిగినోడో అని ఇలా మాట్లాడుతూ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మీటింగ్ నడిపించి ఆయన అన్నాడు, మీ మనసుల్లో ఇంత అభిమానం ఉందని నేను అనుకోలేదు. ఈ అభిమానం మీరు ఆయన బతికున్నప్పుడే చూపిస్తే ఖచ్చితంగా ఆయన ఇంకొక 5 ఏళ్ళు బతికుండేవాడు అన్నాడు. చచ్చిపోయిన తర్వాత చూపించేది కదా అభిమానం. చచ్చిపోయిన తర్వాత మాదిరి అనుసరించాల, అభిమానం బతికొండగా చూపించాలి. కాబట్టి ఈ 2 పదాలు కూడా గుర్తుపెట్టుకుందాం. బతికొండగా అభిమానం చూపాల, చచ్చిపోయాక అనుసరించాల. ఇవి గుర్తుంచుకుందాం.